ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాకి ఏమిచ్చింది అని అడిగితే మీరు ఈ విధంగా చెప్పండి. ఓకే, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగం కేవలం 5% మాత్రమే. కానీ ఈ యొక్క స్టేట్ ప్రొడ్యూస్ చేసే థింగ్స్ మటుకు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశానికి 57% ఆఫ్ చిల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. మరియు 25% ఆఫ్ సిల్క్ మనందరం టెక్ హబ్ అని పిలిచే విశాఖపట్నంలో షిప్స్ అండ్ సబ్మెరైన్స్ తయారవుతాయి. అవి ఇండియన్ నేవీకి ఉపయోగపడతాయి. అంతేకాదు, మనం ఎటువంటి రాకెట్స్ ని లాంచ్ చేయాలనుకున్నా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచే లాంచ్ చేస్తాము. మన ఆంధ్రప్రదేశ్ 70% ఆఫ్ స్ట్రీమ్స్, 27% ఆఫ్ ఫిష్ అండ్ 20% ఆఫ్ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 40% ఆఫ్ కోకోవా ఎక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గోదావరి అండ్ కృష్ణా నదులు సాగునీరును అందిస్తాయి. ఈ సాగునీరు మన అగ్రికల్చర్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశానికి ప్రతిష్ట లాంటిదైనటువంటి త్రివర్ణ పతాకం ఆంధ్రీయుడైన పింగళి వెంకయ్య గారి డిజైన్ చేశారు. తెలుగు భాష అండ్ కూచిపూడి డాన్స్ కూడా ఈ నెలలో పుట్టినవే. అండ్ ఫైనల్ గా పొట్టి శ్రీరాములు గారు 1953లో నిరాహార దీక్ష చేయకపోయి ఉండింటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఈ స్టేట్స్ ఏవి ఏర్పడిండేవి కాదు. అందుకే ఆంధ్రాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం.